దేశ పరిపాలన చూద్దామని వచ్చితివా? చూసిదివి కదయ్యా, ఇక బయలుదేరవయ్యా నారదా. మీ తపస్సులో మీకు మించిన మీరే గొప్పవారు అనుకున్నారయ్యా, మీకన్నా గొప్పవారు ముగ్గురు ఉన్నారయ్యా. ఏమంటివి ఏమంటివి? ఈ తిరుముడు రాజ్యములలో అరికాళ్ళలో మూడో నేత్రము గలవాడిని, ఈ తిరుముడు రాజ్యములలో మాకన్నా గొప్పవాడు, మమ్మల్ని మించిన వారు ముగ్గురున్నారా? ఉన్నారయ్యా. ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మలోకంలో బ్రహ్మ ఉన్నాడు. ఏమంటివి ఏమంటివి? బ్రహ్మలోకములో బ్రహ్మ ఉన్నాడా? కూర్చుని గంధాలు రాసుకుని ఆ బ్రహ్మ మాకన్నా గొప్పవాడు, మమ్మల్ని మించిన వాడు. ఇంకా మాకన్నా గొప్పవారు ఎవరున్నారయ్యా నారదా? కైలాసంలో శంకరుడు ఉన్నాడు, కైలాసంలో శంకరుడు ఉన్నాడు. మాకన్నా గొప్పవారు ఉన్నారని మాకు కథికమైన కోపాన్ని రప్పిందివయ్యా. శంకరుడు కైలాసములో ఉన్న శంకరుడు మాకన్నా గొప్పవాడుందువా? నారదా, మెడలో పావుని వేసుకుని చేతిలో శంఖం పట్టుకుని పుడుతోని మనకు చుట్టుకుని ఇంటింటికి తిరిగిన బిచ్చగాడు మాకన్నా గొప్పవాడు, మమ్మల్ని మించిన వాడు. నారదా, ఈ తిరుముడు రాజ్యంలో మాకన్నా గొప్పవారు ఎవరున్నారయ్యా నారదా? వైకుంఠంలో విష్ణుమూర్తి ఉన్నాడు, వైకుంఠంలో విష్ణుమూర్తి ఉన్నాడు. వైకుంఠములో ఉన్న విష్ణుమూర్తి మాకన్నా గొప్పవాడా? వ్యాసపానుపు మీద పౌలు నుంచి ఆడవారితో పాళ్ళు పెట్టించుకుని ఆ విష్ణు మాకన్నా గొప్పవాడు, మమ్మల్ని మించిన వాడు. మాకన్నా గొప్పవాడు అంటున్నావు కాబట్టి, మమ్మల్ని మించిన వారు అంటున్నావు కాబట్టి, ఇప్పుడే ఈ క్షణమే వారు గొప్పదనం ఎంతుందో పరిశోధించవచ్చునయ్యా. మీ దగ్గర ఆగ్రహం తప్ప ఏం లేదయ్యా.